చెరువు ఉన్నది. వెంకాల ఎవరున్నారు? వెంకాల అంబా భవానీ మాతున్నది మన వెనకాల. తోళ్ళు తీస్తాం నా కొడుకున్నారా? అక్కడ ఎవరున్నారు? ఛత్రపతి శివాజీ మహారాజ్. మా ధర్మం జోలికి వస్తే నా కొడుకున్నారా తలకాయలు వేసిపోతాని చెప్తున్నా. అందరు చెప్పాలి జై శ్రీరామ్, భారత్ మాతా కీ వందే, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై సనాతన ధర్మ की జై ఆదోని హిందువులకి జై సంత్ మహారాజ్ की సంతోషం. మరి నిజంగా కూడా నేను ఆదోని వచ్చే ముందు మరి ఎంత హిందుత్వం ఉండదో అనుకున్నా, మా హైదరాబాద్ భాగ్యనగర్ కి ధీటువాడ హిందూ వీరులు ఉన్నారు. మా తెలంగాణకి ధీటువీడ ఆంధ్రాల హిందూ వీరులు ఉన్నారు. శభాష్. మరి అలా మన శివాజీ మహారాజ్ జయంతి రాగానే ఒక్కొక్కరి గుచ్చాలు పడుతూనే అవతలకే. 400 ఏళ్ల కిందనే మన హిందువులని హిందుత్వాన్ని కాపాడిన మొగోడు మొనగాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇవాళ ఆయన రూపాన మన హిందుత్వాన్ని మన భారతదేశాన్ని కాపాడలేకొచ్చిన దైవ సమానుడు మొగోడు మునగాడు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడినకొచ్చిన మరొక వీరుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరి అలా విచ్చేసిన ఆదోని శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్రకి విచ్చేసిన నా హిందూ సింహాలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి మా అక్క చెల్లెలందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క కథం దొక్కినారు, వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి భారతదేశంలో హైందత్వానికి ప్రమాదము రకరకాలుగా పొంచి వచ్చినది సంఘటనలు చాలా చూస్తున్నాం. అలా ముఖ్యంగా కులం పిచ్చిన వాడిన మన కుల పెద్దలను అడుగుతున్నా, మరి మొన్న కాశ్మీర్ లో టూరిస్టులపై జరిగిన దాడి, మరి నువ్వు రెడ్డివా, నువ్వు చౌదరివా, నువ్వు కాపువా, నువ్వు వైశ్యవా, నువ్వు బ్రాహ్మణువా అని, నువ్వు దళితులువా అని ఎవరు కూడా దాడి చేయలే. నువ్వు హిందువా కాదా అని చెప్పి దాడి చేసిన సంఘటన మన కాశ్మీర్ లో చూసినాం. ఇలా నేను అదే అడుగుతున్నా కదా, కులం అని కొట్లాడు కాదు. ఇవాళ మనం మతం కాపాడుకోకపోతే మతమే ఉండదు, మతం లేని కులమే నుంచి వస్తుంది బిడ్డ అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యంగా మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరము మనందరిపోయింది, హిందువులందరిపోయింది. చెప్తారు కదా, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ఇవాళ దాడులలో రకరకాల దాడులు జరుగుతున్నాయి. మొన్న మీ ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గర ఒక పాస్టర్ మందు తాగి బండి గుద్దుకొని చచ్చిపోయిందా? ఒక పాస్టర్ చచ్చిపోయాడు కదా. మరి ఆ పాస్టర్ సావుకి హిందువులు కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు. హిందువులు కారణమా పాస్టర్ సావుకి? సీసీటీవీ ఫుటేజీలు కూడా చూపించిన సంఘటన ఉన్నాయి.
ఇవాళ ఆ పాస్టర్ మందు తాగి బండి గుద్దుకొని చచ్చిపోతే ఖమ్మం నుంచి వచ్చిన ఇంకో పాస్టరు ఒక మౌలా వచ్చినాడు విజయవాడకి ఆ పాస్టర్ దినాల కార్యక్రమానికి. ఆ మౌలా తోటి ఆ పాస్టర్ ఏమంటాడంటే, మీరు మేము కలిసి హిందువులను ఎదుర్కోవాలి, హిందువులపై దాడి చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. నేను చెప్పిన బిడ్డ, ఔరంగజేబ్ వచ్చే ఏం మీకలేదురా హిందువులది, మీరే మీకోర్రా హిందువులు. మొన్న పాస్టర్ నాకు కలిసినాడు ఒక రోజు, ఒక 2-3 నెలల కింద. అన్నా, మీరు గోవును పూజ చేస్తారు కదా, మరి గోవు జీవే, మరి కుక్క జీవే కదా, మరి కుక్క ఎందుకు పూజ చేయాలని అడిగినాడు. నేను చెప్పిన, గోవు మా ముక్కోటి దేవతలున్న గోవు మాకు ఆరాధ్య దైవం రా. తల్లి పిల్లలకి పాలు ఇవ్వలేని సందర్భాలలో మరి గోవు పాలు దాపించి మా పిల్లల్ని తల్లి పాలలో గోవు పాలు దాపించి మేము చూసుకుంటాము. మరి అంత గొప్ప జీవి, మరి ముక్కోటి దేవతలున్న ఒక జీవిని మేము పూజిస్తాము. మరి కుక్క గోవు చాలా ఫరక్ ఉన్నది అంటే, లేదన్నా అట్లెట్లా కాదు, కుదరదన్నా, అది జీవే ఇది జీవే అని అడుగు. సరే నేను చెప్తా బిడ్డ, ఇట్లా కాదు, చీకోటి స్టైల్లో చెప్పాలి ఇంకేం చెప్పి నేను చెప్పిన, నేను గోవు మూత్రం తాగుతానా, మరి నువ్వు కుక్క మూత్రం తాగుతావా అని అడిగినాను. నేను గోవు పేడతోటి నా ఇల్లంతా అలుగుతాను రా, మరి నువ్వు కుక్క పేడతోటి అలుగుతావరా నా కొడుకాని అడిగినాను. మరి నేను గోవు పాలు తాగుతా, నువ్వు కుక్క పాలు తాగుతావా లుక్షా అని అడిగినాను. జవాబు లేదు, మాటలు లేవు. మరి అలా అంత గొప్ప గోమాతను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందా లేదా చెప్పాలి. మరి అలా గో రక్షకులు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గోవును రక్షించాల్సిన అవసరం ఉన్నది. గోవుని రక్షిస్తే, ఒకప్పుడు 1,30,00,000 గోవులు ఉన్న భారతదేశంలో, మనం అప్పుడు 30 లక్షల మంది ఉంటే, ఇవాళ మనము 1,30,00,000 జనాభా అయినాము. 130 కోట్ల జనాభా అయినాము, గోవులు 30 లక్షల జనాభా. మరి అలా గోవు లేకపోతే నేల సారవంతం చేస్తుంది. గోవు లేకపోతే గోమూత్రం పడని నేల ఎట్లా ఉంటుంది. మరి అలా యువతకు ఒకటే చెప్తా, యువకులందరూ కలిసి గోరక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి కొన్ని కుక్కలు మరుగుతాయి, ఓజిటి దారుసలాం నుంచి కొన్ని ఎంఐఎం కుక్కలు మరుగుతాయి. ఆడ కూర్చొని రాదు కదరా, ఇక్కడికి వచ్చి మాట్లాడరా. ఓవైసీ నడుపుతున్నా, ఈడ ఆదోని గడ్డి అలా హిందువులు అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడరా. ఆడ కూర్చొని గొర్రెలు కాదు. ఇవాళ వాళ్ళు మన దేవతలపై అనిష్ట వ్యాఖ్య చేసినారు. 15 మినిట్లే పూరా హిందువులు ఖతం చేస్తాడు. బిడ్డ, ఈయన ఓడి గాజులు వేసుకొని కూర్చొని పేరు 15 మినిట్లు 15 సెకండ్ ఇవాళ రెచ్చగొట్టే ప్రసంగాలు ఆమె కొడుకులు ఇస్తారు. మనం జవాబు చెప్తే మాత్రం చాలా బాధ అవుతుంది. ఇవాళ మీరు కూడా ఆలోచన చేయాలి. ఏ నాయకుడైతే హిందువులకి సానుకూలంగా ఉంటారో, హిందుత్వానికి పనిచేస్తారో, ఆ నాయకునికే ఓటేయాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. నేను ఇవాళ గుళ్ళల్లో గంటలు తీపించే పరిస్థితి ఆదోనిలో ఉన్నది. ఇవాళ గుడిలలో గంటలు కూడా తీపించిన చరిత్ర ఆదోనిలో ఉన్నది. కానీ ఆదోని హిందువులు అప్పటి లెక్క లేరు బిడ్డ. ఇవాళ ఆదోని హిందువులు పులులు అయినారు, సింహాలు అయినారు. ఇక వాడొచ్చి మీ హిందుత్వంలో ఏమున్నాడు, మీ హిందువులలో ఏముందని వేరే వర్గాల వాళ్ళు మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. బిడ్డ, మా కదిరి నరసింహస్వామి ఆలయంలో ఉన్న స్తంభం వయసు 5,000 సంవత్సరాలు. మా కదిరి నరసింహస్వామి ఆలయంలో ఉన్న స్తంభం వయసు కాక మీది మీ చరిత్రది మీరు మాట్లాడతారా?
ఇవాళ మన దాడిని తట్టుకోలేక రకరకాల కుట్రలు చేస్తారు. హైదరాబాద్ లా గత కొన్ని నెలల క్రితం ఒక డాక్టర్ని పట్టుకోవడం జరిగింది. వాడు రెజిన్ అని ఒక విష పదార్థాన్ని తయారు చేసి మరి మాస్ కిల్లింగ్ అంటే చాలా మంది హిందువుల ప్రాణాలు చేసే కుట్ర వాడు ప్లాన్ చేసినాడు. మరి ఆ కుట్రని మా సెంట్రల్ బలగాలు భగ్నం చేయడం జరిగింది. ఆ ఒక్క రసాయాన్ని నీళ్ళలో కలిపితే ఒక డ్రాప్ తాగినా మనం చచ్చిపోయే పరిస్థితి. మరి అట్లాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇలా లవ్ జిహాద్ అనేది జరుగుతుంది. హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తూ వాళ్ళకి బయట దేశం పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాల నుంచి మరి వాళ్ళ డబ్బులు పంపించి వాళ్ళు మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ప్రేమలో దింపి 10 మంది పిల్లల్ని కానీ ప్రయత్నం చేస్తుంది. ఇలా హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా హిందూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మన అమ్మాయిలు ఎటువైపు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కుట్రలో భాగంగా హలాల్ అపార్ట్మెంట్లని కొత్తగా తయారైంది. కేరళ రాష్ట్రంలో ఒక అపార్ట్మెంట్ మొత్తం పేరు హలాల్ అపార్ట్మెంట్. హలాల్ అపార్ట్మెంట్ అంటే ఆ యొక్క అపార్ట్మెంట్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇటుక నుంచి ఇసుక సామాన్లన్నీ కూడా వాళ్ళ వర్గం వాళ్ళే కొనుక్కోవాలి. హిందువుల దగ్గర కొనవద్దు. అందులో పనిచేసే వాళ్ళు వాళ్ళ వర్గమే ఉండాలి, అందులో ఉండే వాళ్ళు వాళ్ళ వర్గమే ఉండాలి, అందులో ఫ్లాట్ కొనాలన్నా వాళ్ళ వర్గం వాళ్ళకే వీళ్ళు అప్పాలని చెప్పి ఇట్లాంటి కుట్రలు చాలా ఎత్తున భారీ ఎత్తున జరుగుతున్నాయి. మరి ఇవన్నిటి పట్ల అప్రమత్తంగా ఉంటారా లేదా? ఇవన్నిటికీ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలలో రోహింగ్యాల సమస్య విపరీతంగా ఉన్నది. ఇలా రోహింగ్యాలు అంటే తెలుసా? ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్కడి నుంచి వలసలదారులు అక్రమంగా చొరబడి వచ్చి మన నగరాలలో తీసుకొస్తారు. మరి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు బాంబులు తయారు చేస్తారా, మరి రేజిన్ లాంటి విష పదార్థాలు తయారు చేస్తారా, మరి రేపు మన సమాజానికి అత్యంత ప్రమాదకరమైన నీచులు ఇట్లాంటి రోహింగ్యాలు. వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ అందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా కనబడితే మరి ఇమీడియట్ గా పోలీస్ శాఖ వారికి మీరు సమాచారం ఇవ్వాలి. ముందటి లెక్క రోజులు లేవు. ఏ రూపాన ఏ రకంగా హిందువులపై దాడి జరుగుతుంది అనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? ఇవన్నీ తిప్పికొట్టాలంటే ఒకటే ఒక మంత్రం, ఐక్యమత్యమైనదే మన బలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఐక్యమత్యంతో లేకపోతే మాత్రము రేపు మనకి భవిష్యత్తు ఉండదు, మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అక్కడ ఏ గుడిపై దాడి జరిగినా, ఇక్కడ గతంలో కూడా మన ప్రియతమ నేత యోగి గారిని అవమానపరిచే సంఘటనలు జరిగినాయి. వారికి మన కార్యకర్తలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. బిడ్డ, మేము ఎవరికి జోలికి పోము, మేము ఏ ధర్మం జోలికి పోము, మరి మా ధర్మం జోలికి ఉన్నారు. దొంగ బాబాలు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు. ఇక పాస్టర్లు అంటే కథ అయితే గమ్మతే ఉంటుంది. అలాని చూస్తారా పాస్టర్లు ఇట్లా టచ్ అనగానే అన్ని గుడ్డోడు కళ్ళు తెరుస్తాడు. చూసిరా, ఆడు వీల్ చైర్లు వస్తారు, పాస్టర్ ఇట్లా టచ్ అనగానే ఇట్లా లేచి నిలబడి ఇరుకుతుంటాడు. గమ్మతు. టచ్ అంటే గర్వం వస్తుంది అని కూడా చెప్తున్నారు. మరి గర్వం టచ్ అంటే పాస్టర్ అంటే ఎట్లా వస్తుందో మరి నాకైతే తెలియదు. మరి ఇట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దళిత బిడ్డలకి వీళ్ళు ఉచ్చేస్తారు, మా దానికి రా, మీ గుళ్ళల్లో కొందరి దగ్గర ప్రవేశం లేదు అని చెప్పి దళితులని వాళ్ళ మాయ మాటలతోటి మరి వాళ్ళకి కన్వర్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటిని తిప్పి కొట్టాలి. ఏ దళితుడికి ఇవ్వాలా సమాజంలో అన్యాయం జరగదు. ఏ దళితుడు ఏ గుడికైనా పోవచ్చు, ఎవరైనా హిందూ ఆపితే మాత్రం వాడిని తోలు తీస్తాం బిడ్డ దళిత విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అందరం ఐక్యమత్యంతో ఉంటామా లేదా? ఎక్కడన్నా ఏమైనా సంఘటన జరిగిందే హిందువుల పట్ల, ఒక హిందూ సోదరుడిపై దాడి జరిగినా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అది చేరుకోవాల్సిన అవసరం ఉంది.
ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ గోవు కూడా హత్య కాబడొద్దు. ఇంకా మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఏ గోవుని ఎవ్వరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో మీ అందరు తీసుకురావాలి. ఈ నా కొడుకులు హిందూ వ్యతిరేకులైనా గుడి ముంగట నుంచి పోతే తలకా దించుకొని పోయే పరిస్థితి లేవాలని చెప్పి సందర్భంగా ధర్మం తప్పితే ఎవడైనా ఉపేక్షించాం. రావణుడు ధర్మం తప్పితే రాముడు శిక్ష వేసినాడు. ఇవాళ హిందువులు హిరణ్యకశపుడు ధర్మం తప్పితే శిక్ష పడ్డది. దుర్యోధనుడు ధర్మం తప్పితే శిక్ష పడ్డది. హిందువులలో కూడా హిందువులను ధర్మం తప్పి మా ధర్మానికి ఏదైనా ఆటంకం కల్పిస్తే వాడికి కూడా శిక్ష పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని. మరి అందరూ కూడా ఐక్యపత్యంతో ఉండాలి. మరి ముఖ్యంగా రాయలసీమల ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన మత మార్పిడులు జరుగుతున్నాయి, కన్వర్షన్స్. అందరు కూడా చెప్తున్నా, ఎక్కడ మత మార్పిడి ఇష్టంతో పోతే వేరే విషయం, కానీ బలవంతం మత మార్పిడి చేస్తే మాత్రం కాళ్ళు చేతులు ఇరుగుతప్పిట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి రథయాత్ర కూడా ముందుకు సాగాలి. మరి మధ్యలో కూడా మరి నేను మరి అందరూ కూడా మన శివాజీ మహారాజ్ని ఘనంగా అద్భుతంగా ఊరేగిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా కునిగిరి నీలకంఠ గారు ఉత్సవ సమితి అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆయన కూడా ఒక హిందూ భావజాలాలు కలిగిన ఒక మంచి నాయకుడు. మరి మీ అందరికీ ఏ ఆపద వచ్చినా నేనుంటాను ముందొచ్చే నాయకుడు. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి నేను ధర్మ రక్ష అని ఒక సంఘటనను స్థాపించడం జరిగింది తెలంగాణలో. ఇవాళ ధర్మ రక్ష ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. మీ అందరికీ కూడా పనిచేస్తుంది, మీ గోవు రక్షణకు కూడా పనిచేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా అక్రమ కేసులు బనాయిస్తే, ఎవరిపైన గోరక్షకులపై కానీ హిందువులపై అక్రమ కేసులు బనాయిస్తే బెయిల్ ఇప్పించే బాధ్యత మా ధర్మ రక్షణ సంస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి కర్నూలు జిల్లా ధర్మరక్ష ఇన్ఛార్జిగా మరి మా తమ్ముడు మంజుల వెంకటేష్ని ఇవాళ ఇక్కడ నియమిస్తూ జరగడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదం మరి మంజుల వెంకటేష్ పై ఉండాలి. నీలకంఠపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. హిందూ బంధువులందరిపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ గురుసిద్ధ దేవర స్వామి వారు వచ్చినారు కల్లు మఠం, వారికి పాదాభి వందనాలు తెలియజేస్తూ వారి ఆశీర్వాదం హిందుత్వంపై గోవుపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు యంగ్ డైనమిక్ AK-47 సునీల్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. సునీల్ రెడ్డిపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అందరికీ పనిచేయడానికే సునీల్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎలాంటి అవసరం ఉన్నా, ఎక్కడ అధర్మం జరిగినా మీరు బీజేపీ సునీల్ రెడ్డి గారిని మీరు కలవవలసిందిగా మనవి చేస్తున్నా. అలాగే అజేష్ యాదవ్ గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మా అన్నగారు విట్టా రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి నాయకుడు మీ ఆదోనికి విట్టా రమేష్ గారు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే టీడీపీ నాయకులు టీడీపీ, బీజేపీ, జనసేన ఆల్ టుగెదర్ కూటమి. కూటమి అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, కూటమి అంటే స్కీమ్ స్కీమ్ స్కీమ్, కాంగ్రెస్ అంటే స్కామ్ 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 అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కృష్ణ గారు బీజేఎం నాయకులు, సురేష్ గారు, తిమ్మప్ప గారు, వెంకటేష్ గారు, కేశవ రామచౌదరి గారు, ధర్మ గారు, మహాదేవ్ గారు, మళ్ళీ ఒక హిందూ టైగర్ ఉన్నాడు మీ ఆదోనిలా, సాయి, తమ్ముడు సాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడు ఎక్కడ హిందుత్వానికి ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా సాయి ముందుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మాకు సహకరించిన పోలీస్ శాఖ పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఇతర ప్రపంచంలోని దేశాల్లో మనం ఎలా బతుకుతామో మీరు ఒకసారి ఆలోచన చేయాలి.
ఈరోజు హిందూ అని చెప్పుకోవడానికి మిగిలింది ఒకే ఒక దేశం, భారతదేశం. ఈరోజు ఇటువంటి భారతదేశంలో హిందువుల మీద అనేక రకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. విద్య పేరుతో మనల్ని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల పేరుతో మన దేవుళ్ళని కించపరుస్తూ, మన ఆచార వ్యవహారాలను కించపరుస్తూ, మన పూజారుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మనం ఒక సినిమా పోయినట్లయితే ఆ సినిమాలో ఏముంటుందంటే మేము అందరం ఒకసారి ఆలోచన చేస్తే ఒక పూజారి దొంగగా చూపిస్తారు, ఇతర మతం వాళ్ళేమో నీతి నిజాయితీ గలవని చూపిస్తారు. మీరు ఒకసారి అనేక సినిమాలు చూసినట్లయితే మన పూజారులు కామెడీ యాక్టర్లుగా చూపిస్తారు, మన యొక్క పద్ధతుల్ని ఛాందస్సంగా చూపిస్తారు. ఇది మన మీద జరిగేటువంటి దాడి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆచార వ్యవహారాల్లో ముగించుకొని ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి హిందూ ఆడపిల్లలు సురక్షితంగా లేరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. లవ్ జిహాద్ పేరుతో ఒక కుట్రతో మన అమ్మాయిని అవం శుభం మనల్ని ట్రాప్ చేసి ఎత్తుకోపోతున్నట్లు సందర్భం మనం చూడాలి. దీన్ని ఎవరు అరికట్టాలి? కుటుంబంలో నుంచి పెద్దలు, కుటుంబంలో నుంచి మగపిల్లలు. ఇలా చర్చ జరగాలి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, మన యొక్క హిందూ జాతి మీద ఏ విధంగా దాడి జరుగుతుందో కూడా మీరు ఆలోచించాలి. అంతేకాదు యువకులారా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈరోజు మనం హిందువులుగా బొట్టు పెట్టుకుని గర్వంగా ఉన్నాం. రాబోయే రోజులు ఎట్లుంటాయో తెలీదు. రాబోయే గురించి మీరు ఆలోచన చేయలేని వాళ్ళు ముందు తరాలకు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు మన జనాభా తగ్గిపోతా ఉంది. ఎందుకు తగ్గిపోతా ఉంది? అనేక రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మన కుటుంబ పరిపాలన చెప్పి మనమేమో ఇద్దరికి అంటా ఉన్నాం, ఎదుటి వాళ్ళు ఎంతమందికి అంటున్నారో మీకు తెలుసు. ఈ రోజున మనం మేలుకోకపోతే రాబోయే సంవత్సరం హిందూ అంటే ఎలా ఉంటాడంటే ఏదో ఒక జూలో పెట్టి చూపేసి వస్తుంది. హిందూ అంటే ఇట్లా ఉంటాడు, హిందూ ఇట్లా పండుగ చేసుకుంటాడు. ఈ రోజు కూడా మన దేశంలో అనేక ప్రాంతాల్లో మనం పండుగ చేసుకోవాలంటే పర్మిషన్లు కావాలి, పూజలు చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి. ఇది హిందూ దేశం మెజార్టీ ఉన్నటువంటి దేశంలోనే ఇలా ఉంటే రేపొద్దున మీరు చూస్తూ ఉన్నారు. పశ్చిమ బంగాల్లో ఏం జరుగుతూ ఉంది, కేరళలో ఏం జరుగుతూ ఉంది, మన కాశ్మీర్లో ఉన్నటువంటి పండిట్లు తరిమేస్తే అడిగే దిక్కు లేదు. కాబట్టి హిందువులారా మేల్కోండి. ఇప్పుడు మేల్కోకపోతే రేపొద్దున మన భవిష్యత్తు అంధకారం అయితే చెప్పి తెలియజేసుకుంటూ అనేక రకమైనటువంటి విషయాల మీద మన అవగాహన పెంచుకొని హిందువులందరూ కూడా కలిసిమెలిసి చిన్న చిన్న పొరపాటు ఉన్న సర్దుకుని మనం ముందు పోయినట్లయితేనే మన యొక్క జాతి కానీ మన ధర్మం కానీ నిలబడతాని తెలియజేసుకుంటూ గుళ్ళో పోవడమే కాదు, పక్కని వాడి హిందువుకి ఏదైనా అపవాదం జరిగితే నేనున్నానని చెప్పి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడే నా జాతి సురక్షిత ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చెప్పుకోవచ్చు ఛత్రపతి పౌరులు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు, ఛత్రపతి బిడ్డలు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి స్థలంలో ఈ యొక్క ఛత్రపతి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. 2 నిమిషాలు మాట్లాడి ముగిచ్చేస్తాను, ఎందుకంటే వేదిక మీద పెద్దలు చాలా మంది మాట్లాడాల్సింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య అతిథులు చికోటి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైన విషయం. ఆయన గురించి చాలా తెలియాల్సి ఉంది. చాలా మందికి చాలా తక్కువ తెలుసు. మొబైల్ ఫోన్లు వాడుతున్నటువంటి యువతకు చాలా ఎక్కువ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దేశంలో ధర్మం కావాలా, పార్టీ కావాలంటే ధర్మం కావాలి అనే వ్యక్తి చికోటి ప్రవీణ్ కుమార్ గారు. ధర్మం కావాలా, డబ్బు కావాలంటే ధర్మం మాత్రమే కావాలని చెప్పే వ్యక్తి చికోటి ప్రవీణ్ కుమార్ గారు. ధర్మం కావాలా, అధికారం కావాలంటే ధర్మం మాత్రమే కావాలని చెప్పే వ్యక్తి చికోటి ప్రవీణ్ కుమార్ గారు. ధర్మం కావాలా, కుటుంబం కావాలంటే ధర్మం కావాలి, ధర్మం కావాలా, స్నేహితులు కావాలంటే ధర్మం కావాలి, ధర్మం కావాలా, వ్యక్తిగత నిర్మాణం కావాలంటే ధర్మం మాత్రమే కావాలి అనేటువంటి చెప్పుకునేటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, ముఖ్య అతిథి శ్రీ చికోటి ప్రవీణ్ కుమార్ గారు. అటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడం, అటువంటి వ్యక్తి మనల్ని అందరినీ ఆదోని ప్రజల హిందువులందరినీ ఉద్దేశించి మాట్లాడడం మన అదృష్టం. మిత్రులారా, ఛత్రపతి శివాజీ గారు వచ్చే సంవత్సరానికంత 400 సంవత్సరాల జయంతిని మనం చేసుకోబోతున్నాం. ఈరోజు ఉదయం కర్నూలు నడిబొడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. వచ్చే సంవత్సరానికంతా కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని కర్నూలు నగరంలో నడిబొడ్డున మనం నిర్మించుకోబోతున్నాం. గతంలో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు పేర్లు పెట్టాలంటే చంటి, బిట్టు, బట్టి అనేటువంటి పేర్లు పెట్టాలి. కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులకు పిల్లలకి పేరు పెట్టాలంటే
నా కొడుకు ఛత్రపతి శివాజీ పేరు పెడతా, నా కొడుకుకు శివాజీ అనే పేరు పెడతా అనేటువంటి సంస్కృతిలోకి తీసుకొచ్చాం. అటువంటి సంస్కృతిలోకి తీసుకురావడానికి గల అనేక మంది స్వామీజీలు కారణం. కాబట్టి ఛత్రపతి యొక్క జీవితం తెలుసుకోవాలంటే, ఛత్రపతి యొక్క వీరత్వాన్ని తెలుసుకోవాలంటే మనం ఇప్పుడున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు పుస్తకాలు చదివించండి. ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని తెలుసుకోవాలంటే సినిమాలు చూపించండి. 400 సంవత్సరాల కిందట హిందుత్వాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే మళ్ళీ ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ లాంటి యొక్క యువకులు కుటుంబాల్లో ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రాన మనకుంది. అందుకనే భారతదేశంలో 400 సంవత్సరాల కిందట ఛత్రపతి హిందుత్వాన్ని కాపాడడం కోసం వస్తే ఇప్పుడు దేశంలో ఆ రూపంలో నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా హిందుత్వం కోసం యోగి ఆదిత్యానంద గారు మా రూపంలో మన ముందు కనిపిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఛత్రపతి శివాజీ యొక్క కార్యక్రమాలకు ఈ యొక్క నగరం అడ్డా కావాలి, ఈ యొక్క యువకులు అడ్డా కావాలి. ఛత్రపతి పేరెత్తంగానే ఈ కార్యక్రమం ఇక్కడున్న యువకులు పెద్దగా మనకు గుర్తు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ